టీమిండియాలో చోటు కోల్పోయిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం రంజీ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. మళ్ళీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు పట్టుదలగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో సిరాజ్ గురించి కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఆశా బోన్స్లే మనువరాలు జనై బోన్స్లేతో ప్రేమలో పడ్డాడంటూ పుకార్లు వచ్చాయి. తాజాగా దీనికి సిరాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఆమె తన సోదరి అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. అదే సమయంలో ప్రముఖ సింగర్ జనై బోన్స్లే పెట్టిన పోస్ట్ను చూపిస్తూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. తమ ఇద్దరిది అన్నా చెల్లెళ్ల బంధమని అర్థం వచ్చేలా మహమ్మద్ సిరాజ్ పోస్ట్ పెట్టాడు. నా ప్రియమైన సోదరుడా అంటూ ఆ సింగర్ జనై పోస్ట్ చేసిన దాన్ని ట్యాగ్ చేశాడు. ట్యాగ్ చేయడమే కాకుండా అన్నా చెల్లెళ్ల బంధాన్ని వివరించే హిందీ పాటను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డేటింగ్ రూమర్స్కు చెక్ పెట్టాడు. దీంతో తామిద్దరి మధ్య అన్నా చెల్లెల బంధం మాత్రమే ఉందని ఈ హైదరాబాదీ స్టార్ క్రికెటర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రీసెంట్గా ముంబైలోని బాంద్రాలో లెజెండరీ సింగర్ ఆశా బోన్స్లే మనువరాలు జనై బోన్స్లే 23వ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో సిరాజ్తో పాటు శ్రేయస్ అయ్యర్, నటుడు జాకీ ష్రాఫ్, సుయాష్ ప్రభు దేశాయ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆయేషా ఖాన్ సహా తదితరులు పాల్గొని సందడి చేశారు. అయితే వీరిలో సిరాజ్ ప్రత్యేకంగా నిలిచాడు. జనై బోన్స్లేతో హైదరాబాదీ పేసర్ దిగిన పిక్ వైరల్గా మారింది. ఇందులో వీరిద్దరూ సన్నిహితంగా కనిపించారు. దీంతో ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం మొదలవగానే వెంటనే సిరాజ్ అలర్ట్ అయ్యాడు. దయచేసి అసత్య ప్రచారాలు చేయవద్దని కోరాడు. జనై తనకు చెల్లెలు లాంటిదని ఇన్స్టా స్టోరీలో స్పష్టత ఇచ్చాడు. ఇదే సమయంలో జనై కూడా ఈ డేటింగ్ రూమర్స్పై స్పందించింది. సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడని పేర్కొంది. కాగా ప్రస్తుతం సిరాజ్ పాత బంతితో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సిరాజ్ను తప్పించడానికి అతను ఓల్డ్ బాల్తో పెద్దగా ప్రభావం చూపలేడంటూ రోహిత్ చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సిరాజ్ ప్రస్తుతం ఓల్డ్ బాల్స్తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నిజానికి గత కొంతకాలంగా అతని బౌలింగ్ పెద్దగా వైవిధ్యం ఉండట్లేదు. ఇటీవల బార్డర్ గవస్కర్ ట్రోఫీలోనూ పెద్దగా రాణించలేదు. ఇప్పుడు జట్టుకు దూరం అవడంతో మళ్ళీ తన మునుపటి తరహా బౌలింగ్ను అందుకునేందుకు సిరాజ్ ప్రయత్నిస్తున్నాడు.